హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 9th లెసన్ కాంతి పరావర్తనం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నీడలు ఆకారాలను పరిశీలించి కాంతి కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయని గుర్తించాం. నీడలు ఆకారాలను పరిశీలించి కాంతి కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయని గుర్తించాం. రుజుమార్గం అంటే సరళరేఖ మార్గంలో అని అర్థం. అదేవిధంగా కాంతి ఏదైనా వస్తువుపైన పడినప్పుడు పరావర్తనం చెందుతుందని, ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఆ వస్తువుని చూడగలమని అవగాహన చేసుకున్నాం. అదేవిధంగా కాంతి ఏదైనా వస్తువుపైన పడినప్పుడు పరావర్తనం చెందుతుందని, ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఆ వస్తువుని చూడగలమని అవగాహన చేసుకున్నాం. ఇక్కడ పారాగ్రాఫ్ చూడండి ఫ్రెండ్స్. మనం ఏదైనా వస్తువుని చూడాలంటే ఆ వస్తువు మీద వెలుగు పడాలని మీకు తెలుసు. మరి పగటి వేళల్లో మనం గదిలో వస్తువులపై సూర్యుని కాంతి ప్రత్యక్షంగా పడకపోయినా ఆ వస్తువుని మనం ఎలా చూడగలుగుతున్నాం? సూర్యుని కాంతి భూమిని, గది గోడలు, పైకప్పు మొదలైన వాటి మీద అనేకసార్లు పరావర్తనం చెందుతుంది. చివరకు గదిలోని వస్తువుల పైన పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరడం వల్ల ఆ వస్తువులను మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమంటున్నారంటే మన సూర్యుని కాంతి డైరెక్ట్ వస్తువుల మీద పడదు కదా, మరి మీరు ఎలా చూస్తున్నారు అంటే కాంతి అనేక సార్లు పరావర్తనం చెందుతూ చివరకు గది గోడల వస్తువులపైన పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరడం వల్ల మనం ఆ వస్తువులను చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, సూర్యుని కాంతి భూమి మీద, గది గోడల పైకప్పులు మొదలైన వాటి మీద అనేక సార్లు పరావర్తనం చెందుతూ చివరకు గదిలోని వస్తువులపై పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరడం వల్ల ఆ వస్తువుని మనం చూడగలుగుతున్నాము. సన్నటి చీలిక లేదా సన్నని రంధ్రం గుండా వచ్చే కాంతిని కాంతి కిరణంగా భావించవచ్చు. సన్నని చీలిక లేదా సన్నని రంధ్రం గుండా వచ్చే కాంతిని కాంతి కిరణంగా భావించవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అద్దం ముక్కపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అని, అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అద్దం ముక్క పైన పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. ఇప్పుడు సూర్యుని వెంట డైరెక్ట్గా అద్దం మీద పడుతుంది అనుకో, ఆ అద్దం మీద పడ్డదాన్ని ఏమంటారంటే పతన కిరణం అంటారు. అద్దం ముక్కపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. అదే అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని, అద్దం నుండి బయలుదేరుతుంది కదా, అది పరావర్తనం చెందుతుంది కదా, అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అంటారు. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటారు. పతన కిరణం లంబం ఒకటే కాబట్టి పతన కోణం 0 అవుతుంది. పతన కిరణం లంబం ఒకటే కాబట్టి పతన కోణం 0 అవుతుంది. పెరిస్కోప్లో అద్దాల అమరిక 45 డిగ్రీ కోణంలో అమర్చుతారు. పెరిస్కోప్లో అద్దాల అమరిక 45 డిగ్రీల కోణంతో అమర్చుతారంట. పెరిస్కోప్ను తయారు చేద్దాం. పెరిస్కోప్ను సైనికులు ఉపయోగిస్తారంట. పెరిస్కోప్ని సైనికులు ఉపయోగిస్తారు. పెరిస్కోప్లో అద్దాల అమరిక 45 డిగ్రీల కోణంలో అమర్చుతారు. పెరిస్కోప్ను సైనికులు ఉపయోగిస్తారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ గ్రంథకర్త సలీం అలీ. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ గ్రంథకర్త సలీం అలీ. ఇక్కడ చూడండి, పెరిస్కోప్లో 2 అద్దాలను ఒకదానికొకటి సమాంతరంగా ఎదురుకు ఉంచాలి. ఒకవేళ అవి కొంత కోణంతో అమర్చబడితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పెరిస్కోప్లోని 2 అద్దాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలి, సమాంతరంగా ఉంచాలి. పెరిస్కోప్లో 2 అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. మనం పెరిస్కోప్ యొక్క రంధ్రం గుండా చూసే రెండవ రంధ్రానికి ఎదురుగా ఉన్న వస్తువును చూడగలుగుతాము. మనం పెరిస్కోప్ యొక్క ఒక రంధ్రం గుండా చూస్తే రెండవ రంధ్రానికి ఎదురుగా ఉన్న వస్తువుని చూడగలుగుతాము. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం 3 ఒకే తలంలో ఉన్నప్పుడే మీ ఎదురుగా ఉన్న మీ స్నేహితుని ప్రతిబింబం అద్దంలో మీరు చూడగలుగుతారు. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం 3 ఒకే తలంలో ఉన్నప్పుడే మీ ఎదురుగా ఉన్న మీ స్నేహితుని ప్రతిబింబం అద్దంలో మీరు చూడగలుగుతారు.
పెరిస్కోప్ ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండవ అద్దానికి పతన కిరణం అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే పాయింట్ వైజ్గా చూడండి. పెరిస్కోప్ ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండవ అద్దానికి పతన కిరణం అవుతుందంట. ఈ అద్దాలు సమాంతరంగా ఉన్నప్పుడే పతన కిరణం పరావర్తన కిరణం లంబం ఒకే తలంలో ఉండి మనం ఏర్పరిచిన దీర్ఘచతురస్రాకారపు రంధ్రాల గుండా కాంతి ప్రయాణం చేసి వస్తువులు మనకు కనబడతాయంట. అలా కాక అద్దాలు ఒకదానికొకటి కొంత కోణం చేస్తే మొదటి అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండో అద్దంపై పతనం కాకపోవచ్చు, లేదా రెండో అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం మనం ఏర్పరిచిన రంధ్రం గుండా బయటికి రాకపోవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మనం వస్తువులను చూడలేము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెరిస్కోప్ ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండవ అద్దానికి పతన కిరణం అవుతుందన్నమాట. ఒక అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం అంట రెండో అద్దానికి పతన కిరణం అవుతుంది. ఈ అద్దాలు సమాంతరంగా ఉన్నప్పుడే పతన కిరణం పరావర్తన కిరణం లంబం 3 పతన కిరణం పరావర్తన కిరణం లంబం ఒకే తలంలో ఉండి మనం ఏర్పరిచిన దీర్ఘచతురస్రాకారపు అద్దాల గుండా కాంతి ప్రయాణం చేసి వస్తువులు మనకు కనబడతాయి. అలా కాక అద్దాలు ఒకదానికొకటి కొంత కోణం చేస్తే మొదటి అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం రెండవ అద్దంపై పతనం కాకపోవచ్చు, లేదా రెండవ అద్దం నుంచి వచ్చే పరావర్తన కిరణం మనం ఏర్పరిచిన రంధ్రం గుండా బయటికి రాకపోవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మనం వస్తువులని చూడలేము. వస్తువు కుడి భాగం అద్దంలో ఎడమగా, వస్తువు యొక్క ఎడమ భాగం అద్దంలో కుడిగా కనిపిస్తుంది. వస్తువు కుడి భాగం అద్దంలో ఎడమగా, వస్తువు యొక్క ఎడమ భాగం అద్దంలో కుడిగా కనిపిస్తుంది. అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవుతాయి. దీన్ని పార్శ్వ విలోమం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్, పార్శ్వ విలోమం అంటే ఏంటి అంటే అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవ్వడాన్ని పార్శ్వ విలోమం అంటారు. అంబులెన్స్కు ముందు భాగంలో ఇట్లా అంబులెన్స్ అని ఉల్టా రాసి ఉంటుంది, ఇలా రాసి ఉంటుంది. ఈ ప్రతిబింబం పార్శ్వ విలోమము. ప్రతిబింబ పార్శ్వ విలోమం అంటారన్నమాట. దీన్ని ఇలా రాస్తే అంబులెన్స్కు ముందు భాగంలో ఇలా అంబులెన్స్ ఉల్టా రాసి ఉంటుంది, ప్రతిబింబ పార్శ్వ విలోమం అంటారన్నమాట. అద్దం పరిమాణం ఎంత అయినప్పటికీ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. అద్దం పరిమాణం ఎంత అయినప్పటికీ ప్రతిబింబం పరిమాణం వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది. కెలీ డయాస్కోప్ను తయారు చేద్దామంటే కెలీ డయాస్కోప్లో 3 అద్దాలు ఉంటాయంట. ఒకే కొలతలు కలిగిన 3 అట్టముక్కలను తీసుకోండి. కెలీ డయాస్కోప్ తయారు చేయాలంటే ఒకే కొలతలు కలిగిన 3 అద్దం ముక్కలను తీసుకోండి. మీరు ఎప్పుడైనా వాహనాల రివియర్ మిర్రర్లో మీ ప్రతిబింబాన్ని చూసుకున్నారా? రియర్వ్యూ మిర్రర్లో మీ ప్రతిబింబాన్ని చూసుకున్నారా అంటే ఇక్కడ ఏంటంటే వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్ని అమరుస్తారన్నమాట. ఇవి రియర్వ్యూ మిర్రర్ వాటి ద్వారా తమ వాహనాల వెనుక పక్కన వచ్చే వాహనాలను తల వెనక్కి తిప్పకుండా డ్రైవర్లు గమనిస్తారు. రియర్వ్యూ మిర్రర్ వాటి ద్వారా తమ వాహనం వెనుక పక్కన వచ్చే వాహనాలను తల వెనక్కి తిప్పకుండా డ్రైవర్లు గమనిస్తారు. గరిటె గుంట భాగంలో మీ ప్రతిబింబం తలకిందులుగా ఉండడం గమనించవచ్చు. ఈ గుంట భాగం పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. గరిటె ఉబ్బెత్తు భాగంలో మీ ప్రతిబింబం చిన్నగా ఉండడం గమనించవచ్చు. ఈ ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుటాకార దర్పణంలోనేమో ఉల్టా కనిపిస్తుంది ప్రతిబింబం, కుంభాకార దర్పణంలోనేమో చిన్నగా కనిపిస్తుంది. గరిటె గుంట భాగంలో మీ ప్రతిబింబం తలకిందులుగా ఉండడం గమనించవచ్చు. ఈ గుంట భాగం పుటాకార దర్పణంగా పనిచేస్తుంది. గరిటె ఉబ్బెత్తు భాగంలో మీ ప్రతిబింబం చిన్నగా ఉండడం గమనించవచ్చు. ఈ ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది. చెంచా డొప్ప వలె వంపుగా ఉన్న అద్దాలను మీరు ఎప్పుడైనా చూసారా? వీటిని గోళాకార దర్పణాలు అంటారు.
చెంచా డొప్ప వలె వంపుగా ఉన్న దర్పణాలను మీరు ఎప్పుడైనా చూసారా? వీటిని గోళాకార దర్పణాలు అంటారనమాట. 1 పుటాకార దర్పణాలు, 2 కుంభాకార దర్పణం. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. పుటాకార కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలని అంటారు. పుటాకార కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలని అంటారు. బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పలో లోపలి వైపు తలాన్ని పుటాకార తలమని, పై వైపు తలాన్ని కుంభాకార తలమని అంటారు. దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. కుంభాకార, పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి కాబట్టి వాటిని గోళాకార దర్పణాలు అంటారు. కుంభాకార, పుటాకార దర్పణాలు రెండు ఒకే ఆకారంలో ఉండి ఒక గోళంలోని భాగం వలె ఉంటాయి వాటిని గోళాకార దర్పణాలు అంటారు. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణంలో కూడా చూడవచ్చు. తెరపై పట్టడానికి వీలుకాని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినారు ఫ్రెండ్స్, చాలా బాగా చూసుకోండి. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణంలో కూడా చూడవచ్చు. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. నునుపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమపరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడవు. చూడండి ఫ్రెండ్స్, నునుపైన తలాలపైన పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. నునుపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయంట. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. గరుకు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు. ఒక్కోసారి ప్రతిబింబాలు అసలు ఏర్పడకపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్, గరుకు తలాలపైన పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. క్రమరహిత పరావర్తనం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు. ఒక్కోసారి ప్రతిబింబాలు అసలు ఏర్పడకపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నునుపైన అద్దాలు గల కిటికీల ముందు నిల్చున్నప్పుడు క్రమ పరావర్తనం వల్ల ఆ అద్దంలో మన ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది. కానీ కిటికీ అద్దం గరుగ్గా ఉంటే క్రమరహిత పరావర్తనం వల్ల అటువంటి అద్దంలో మన ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడదు లేదా అసలే ఏర్పడకపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది. ఈ దృగ్విషయాన్ని పరావర్తనం అంటారు. పతన కోణానికి పరావర్తన కోణం సమానం. పతన కోణాన్ని తోనూ పరావర్తన కోణాన్ని r తోనూ సూచిస్తాము. పతన కోణానికి పరావర్తన కోణం సమానం. పతన కోణాన్ని యాంగిల్ I తోనూ పరావర్తన కోణాన్ని యాంగిల్ R తోనూ సూచిస్తాము. యాంగిల్ I కొలత యాంగిల్ R కొలత సమానం. అద్దంలోని ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారు అన్నట్లు కనిపిస్తే దీన్నే పార్శ్వ విలోమం అంటారు. సమతల దర్పణం నుంచి వస్తువుకు గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం. సమతల దర్పణం పరిమాణంలో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబాల పరిమాణాలు సమానంగా ఉంటాయి.
మనకు చాలా దూరంలో ఉన్న వస్తువు దాని అసలు పరిమాణం కంటే చిన్నదిగా కనిపిస్తుంది. అదేవిధంగా అద్దంలో దాని ప్రతిబింబం కూడా చిన్నగా కనబడుతుంది. సమతల దర్పణంలో ఒక వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. ఎక్కువ ప్రతిబింబాలు కావాలంటే 2 దర్పణాలను కొంత కోణంలో అమర్చాలి. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. రియర్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. రియర్ మిర్రర్ కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. దంత వైద్యులు వాడే అద్దం పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. దంత వైద్యులు వాడే అద్దం పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లో బల్బు వెనుక పుటాకార దర్పణం అమర్చి ఉంటుంది. అందువల్ల చిన్న బల్బు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లో బల్బు వెనుక పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది. అందువల్ల చిన్న బల్బు కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. నునుపైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమపరావర్తనం అంటారు. నునుపైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమపరావర్తనం అంటారు. గరుకైన తలాల వలన జరిగే పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. గరికైన తలాల వలన జరిగే పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. పతన కిరణం పరావర్తన కోణం ఒకే తలంలో ఉంటాయి. పతన కిరణం పరావర్తన కోణం ఒకే తలంలో ఉంటాయి. ప్రకృతి మనకు ఒక పెద్ద పాఠశాల వంటిది. చిట్టి చీమలు శ్రమతత్వాన్ని బోధిస్తే చెట్టు చేమలు పరోపకారాన్ని ప్రబోధిస్తాయి. అలాంటి ప్రకృతిని ఆరాధించే మనుషుల్లో మానవత్వం విరజిల్లుతుంది అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతి మనకు ఒక పెద్ద పాఠశాల వంటిది. చిట్టి చీమలు శ్రమతత్వాన్ని బోధిస్తే చెట్టు చేమలు పరోపకారాన్ని బోధిస్తాయి. ఇలాంటి ప్రకృతిని ఆరాధించే మనుషుల్లో మానవత్వం విరజిల్లుతుంది అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్.